హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇక్కడ అనపగింజల పులుసు అయితే రెడీ చేస్తున్నానండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొనేసి దాంట్లో కొద్దిగా ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, టమాటో, కొత్తిమీర వేసుకొనేసి ఇంకా ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న సాంబార్ పొడిని అయితే ఒక 2 స్పూన్ల వరకు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్. తర్వాత వచ్చేసి ఇంకా ఒక కుక్కర్ తీసుకొనేసి దాంట్లో గింజలు, కొద్దిగా ఆలు, మనం మిక్సీ పట్టు పెట్టుకున్న మసాలా అంతా వేసి కలుపుకోవాలి. అక్క గింజలేంటక్క అలా ఉన్నాయంటారా? ఇంక అంతేనండి. సీజన్ టైంలో అయితే బాగుంటాయి, కానీ ఇప్పుడు అన్సీజన్లో ఇంకా అలానే ఉంటాయి. కాకపోతే తెచ్చిచ్చింది ఎవరు అనుకుంటున్నారా? ఇంకా మా ప్రియమైన ఎవరు అనుకోకండి, మా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. నాకైతే 2 క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇలాంటివి ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు కనిపిస్తే నన్ను కూడా గుర్తుపెట్టుకునేసి మరీ తెచ్చిస్తూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళు అంత ప్రేమతో తెచ్చిచ్చినప్పుడు మనం కాదంటామా చెప్పండి. నేనైతే ఇంకా ఇలా ట్రై చేశాను అనమాట. ఇంకా మనకు నీళ్ళు ఎన్ని కావాలంటే అన్ని నీళ్ళు వేసుకొనేసి తగినంత ఉప్పు వేసుకొనేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. అంతే. చూడండి, ఈ విధంగా ఉంటుంది. నేనైతే వంకాయ వేయలేదు, మీకు వంకాయ ఉంటే కూడా వంకాయ వేసుకోవచ్చు. ఇంకా ఇంత చేసిన తర్వాత ఇంకా ఫైనల్ టచ్ ఇవ్వకుంటే బాగుండదు కదా, ఇంకా పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి, చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది చారు అయితే. ఈ విధంగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందనేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రము తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఈ చారు ముద్దకు కానీ రైస్కి కానీ చాలా బాగుంటుందండి. నేనైతే ఈరోజు రైస్లోనే తిన్నానమాట. చాలా బాగుంది. ఓకేనా అండి? బాయ్.